నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ అయిన తనుష్క మ్యామ్ ఉన్నారు. ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు మనం ఏ క్లయింట్ తో మాట్లాడినా గానీ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, మేము నోరిప్పి మా ప్రాబ్లం చెప్పకుండానే, అవును. అంటే మాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతున్నాము అని చెప్పకుండానే మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్లోనే మీరు వాళ్ళ సమస్య ఏంటి అనేది చెప్పేసి తెలుసుకుని మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా చాలా సింపుల్ గా ఇస్తున్నారంట. అవును. ఇది ఎలా సాధ్యమమ్మా అసలు? యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జాతక చక్రం ఇస్తారు కదా. ఫస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేస్తాము. అందులో ప్రశ్న చక్రం వేస్తాం. ప్రశ్న చక్రం అనేది ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంటే హైదరాబాద్ లోంచి, సో అప్పుడు ఆ రోజు ఏం డేట్, మంత్, ఇయర్, ప్లస్ అవన్నీ చూసుకుని ఆ ప్రశ్నం అనేది వేయడం జరుగుతుంది. సో అక్కడ ఏమైతుంది, వాళ్ళకు ఉన్న సమస్యలు యాక్చువల్ గా మనకు 12 చక్రాలు ఉంటాయి. అంటే రాశి చక్రంలో 12 ప్లేస్లు ఉంటాయి కదా. ఇప్పుడు లగ్నం నుంచి 12 ప్లేసెస్ అంటే 12 రాశి చక్రంలో ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్క ప్లేస్ లో మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు వాళ్ళకు అసలు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆ ప్రశ్నం నాతో మాట్లాడపోయి 2 o'clock అపాయింట్మెంట్ అంటే, సో అక్కడ వాళ్ళకి వేస్తే చక్రంలో వాళ్ళకి రుణ బాధల గురించి వస్తుంది, అంటే రుణ బాధల గురించి చూపిస్తుంది అక్కడ. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వాళ్ళకి దానికి సంబంధించిన గ్రహాలు, సపోజ్ ఈ రుణ బాధలు ఎందుకు వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ వల్ల వస్తుందా, లేకపోతే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ వల్ల వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కొన్న తర్వాత వస్తుందా, బట్ ఆ చక్రంలో కనిపిస్తాయి మనకు అవన్నీ తెలుసు. అవి ఫస్ట్ మనం అందుకే ఏంటంటే బేసిక్ చార్ట్ ఎట్లా ఉంటుందంటే నిజంగా దేవుడు అనుగ్రహమే అవి. సో మనకు వచ్చి ఏంటంటే ఇవి ప్రశ్న చక్రం కూడా వాళ్ళకి సమస్యలు ఏముందో ఆ టైమింగ్ అపాయింట్మెంట్ తీసుకునేలాగా చేపిస్తాడు దేవుడు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అది మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళన్నా ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తారు ఆ అపాయింట్మెంట్ టైమింగ్, లేదు మేమన్నా చేస్తాం, ఎందుకంటే మేము ఏదైనా బయట వర్క్ లో ఏదైనా ఉంటే, అంటే అది మనకే తెలియదు. అంతే. ఇది నేను దగ్గర 25 years గా చూస్తున్నాను. ఇక్కడ ఈ 25 years లో నేను చూసిన ఆ ప్రశ్న చక్రంలో అసలు ఆ టైమింగ్ ప్రశ్నంలో అనేది హోరా ఉంటుంది. అంటే హోరా అంటే మనకు మామూలుగా ఏంటంటే రోజు 24 hours కు హోరా టైమింగ్స్ ఉంటుంది. సో ఆ హోరా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు మార్నింగ్ 6 to 7 అంటే సూర్య హోరా వస్తుంది. సో ఇప్పుడు మన మధ్యాహ్నం వాళ్ళు 1 to 2 మధ్యలో అప్రోచ్ అవుతున్నారంటే ఆ టైం కూడా సూర్య హోరానే ఉంటుంది. సూర్యుడు అంటే బిజినెస్ కారకుడు ఆయన, అంటే వ్యాపారం సంబంధించిన గ్రహం ఆయన. తర్వాత ఆయన ఆయుష్ గురించి కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎవరి వల్ల సమస్య వస్తుంది, వ్యాపారం గురించో లేదు వేరే దేని గురించో అక్కడ మనకు అర్థమైపోతుంది. అది ఒకటి. రెండే రీజన్ ఏంది, ఆ చక్రంలో ఉన్న గ్రహాలు సో ఉన్న ప్లేస్ ని పెట్టి ఎవరి వల్ల సమస్యలు వస్తుంది. ఇప్పుడు ఒకరికి బ్లాక్ మ్యాజిక్ ఉండవచ్చు, సో అది కూడా దాంట్లో కనిపిస్తుంది. సో ఆ బ్లాక్ మ్యాజిక్ ఎవరి వల్ల జరిగింది అంటే వాళ్ళ రిలేటివ్స్ వల్లనా, లేదు వాళ్ళ నైబర్స్ వల్లనా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా వాళ్ళకి ఈర్చేద్దానో, లేకపోతే బిజినెస్ లో వాళ్ళకి ఏదైనా చాలా కాంపిటేటివ్ గా ఉండే వాళ్ళ వల్ల సమస్యలు. సో బట్ ఏదో ఒక్కటి మనకు కనిపిస్తాయి అక్కడ. అయితే ఇవన్నీ మనం చూడవచ్చు. వాళ్ళు ఎవరైతే వీళ్ళకి నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ పవర్ చెప్పేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ 4 power లో ఉంది అంటే వాళ్ళ నేమ్ 4 power లో ఉంది ముందుగానే చెప్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళు ఆ నేమ్ చెప్తారు. ఆ నేమ్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక 4 మీద డౌట్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో ఆ 4లో ఎవరో ఇద్దరుగా వీళ్ళకి ప్రాబ్లం చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండొచ్చు, బట్ వాళ్ళ నేమ్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. కరెక్ట్ గా మీరు చెప్పేస్తారు నేను చెప్పేస్తాను. ఏం చేశారు. అవును. ఇట్లనే ఒక ఆయన ఏం చేశారంటే చెక్ చేస్తే అసలు కరెక్ట్ చెప్తారా మేడం లేదా అని చెప్పి ఒక ఆయన ఒక 10 members నేమ్ చెప్పారు. సో ఆ 10 members ఏమైతుందంటే చేంజ్ చేసి చెప్పారు. ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళతో వీళ్ళకి ఫుల్ అగేన్స్ట్ గా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ గా చెప్పకుండా చేంజ్ చేసి చెప్పారు. కానీ అక్కడ ఉన్న జాతక చక్రం మన ప్రశ్న వేసాం కదా, సో ఏ నంబర్ అని నేను చెప్పేస్తాను, వాళ్ళ ఆరోస్కోప్ ప్రకారం ఉన్న నెంబర్స్ వీళ్ళందరూ కాదని నేను టిక్ పెట్టి వీళ్ళ వల్లదా మీకు ప్రాబ్లం ఉంది అంటే, మేడం వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ పిల్లలు మీరు చెప్పింది, నేను చెప్పింది ఆర్డర్ గా ఇవ్వలేదు, ఇంత కరెక్ట్ చెప్పారని షాక్ అయ్యారు. అదే అంటే చాలా మంది ఇప్పుడు వెళ్తే తప్పే, అంటే వెళ్ళి మొహం చూసో లేకపోతే ఫోర్ హెడ్ చూసో చాలా మంది చెప్తూ ఉంటారు, చేతులు చూసి జాతకాలు చెప్పడం జరుగుతూ ఉంటది. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి, అంటే లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ తెలియదు చాలా మందికి. అంటే ఇది చాలా మంచిది. అసలు ఓన్లీ కాల్లో మీరు ఓన్లీ వాయిస్ విని వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని పసిగట్టి దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నారు. అది కూడా చాలా సింపుల్ వేలో అని అందరూ చెప్తున్నారు. అంటే ఇది ఎన్నేళ్ళ సాధనమ్మా మీది? ఇది నాది 25 years గా చేస్తున్నాను. కానీ ఏంటంటే మనం ఇక్కడ తెలుగు వాళ్ళకి వచ్చి చేసింది 20 years, అంత ముందుగా 5 years తమిళ ఛానల్ లో చేసేది. సో కంటిన్యూగా ఏమైందంటే 2 ఛానల్స్ నాకు టైం ఉండట్లేదు కాబట్టి
ఇక్కడ తెలుగులోనే చేస్తున్నారు చేస్తున్నారు వేరే ఏం లేదు. ఇప్పుడు. అయితే కానీ ఇక్కడ మనకు ఈ 20 years లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా చాలా మందిలో బ్లాక్ మ్యాజిక్ గా ఉండొచ్చు, వేరే సమస్యలుగా ఉండొచ్చు. అందరికీ కూడా వాళ్ళకి ఆ సమస్యలు కరెక్ట్ అయిన రెమెడీ. కానీ మనం ఇచ్చే రెమెడీ ఎట్లా ఉంటుందంటమ్మా, ఇది ఒక మండల పూజ ఉంటుంది. మండలం అంటే 48 days ఉంటుంది. సో ఇది వాళ్ళు కేరళ ప్రాసెస్ కొల్లిమలలో చేపిస్తాము. కానీ ఆ రెమెడీ అనేది వాళ్ళు ఫాలో అవడం చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఆ మెటీరియల్ వస్తుంది కదా, సో అది వచ్చిన తర్వాత సో అంత ముందుగా పూజ జరుగుతున్నప్పుడే కొన్ని ప్రాసెస్ ఉంటది. అదంతా చేసి కొంతమంది 24 hours లో బాగైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 month లో మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, సో 1 week లో మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సులువుగా ఉంటది అంటారు, అందరూ చేసుకునే విధంగా, అందరూ ఎవరైనా కానీ పెద్ద సమస్యలాగా కాకుండా అవును వాళ్ళు మంచిగా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందంట. అవును ఎప్పుడైనా వాళ్ళు చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఎన్నో పూజలు ఎన్నో నెలల సంవత్సరాల కొద్ది చేస్తూ ఉంటారు, కానీ రిజల్ట్ కనిపించదు కదా. కానీ మనది అట్లా కాదు. ఇప్పుడు ఒక ఆమె ఏంటంటే వాళ్ళు ఒక యాక్చువల్ గా వాళ్ళకి ఒక 4 flats ఉన్నాయి, కానీ ఒక దగ్గర ఏం చేశారు తీసుకున్నారు, కానీ వాళ్ళకి అసలు కొన్న తర్వాత దానికి ఎవరైనా అంటే టెనెంట్ ఎవరు రావట్లేదు అసలు 3 years కి అట్లనే ఖాళీగా ఉంది. ఖాళీగా 3 ఏళ్ళుగా వేస్ట్ కదా వేస్ట్. మళ్ళీ వాళ్ళు మన దగ్గర రెమెడీ ఫాలో అయిన కొన్ని వాళ్ళు పూజలు చేసి కొన్ని యంత్రాస్ పంపించారు, అది స్టిక్ చేసిన వెంటనే 24 hours కి టెనెంట్ వచ్చారు. 3 ఏళ్ల నుంచి రాని వాళ్ళు వెంటనే వచ్చేసారు 24 hours. ఆ యంత్రాస్ పంపించి వాళ్ళు స్టిక్ చేయంగానే అదే రోజు వాళ్ళ పాప అసలు జాతకాలే నమ్మదు. ఇవి చేసిన తర్వాత వాళ్ళ పాప జాతకం చూపించుకున్న ఆమె రెమెడీ ఫాలో ఇప్పుడు US లో ఉంది ఆమె. ఇలా చాలా మంది తెలియని సమస్యలతో బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదు సొల్యూషన్ ఏం చేయాలి అనేది, ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళకి ఏం చేయాలనేది కూడా అర్థం అవ్వదు. మీరు అన్నట్టు చాలా మంది బ్లాక్ మ్యాజిక్ తో లేదంటే హెల్త్ ఇష్యూస్ తో ఇలాగే కెరియర్ పరంగా చాలా మంది బాధపడుతూ వస్తూ ఉన్నారు. సో సొల్యూషన్ అనేది తెలియక వాళ్ళు స్టక్ అయిపోతూ ఉన్నారు. సో మీరు మంచిగా వాళ్ళకి వాళ్ళది ఏంటి అనేది కనిపెట్టి మీరు మంచి సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి, ఇలాగే సమస్యలతో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా అమ్మా అసలు? వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు ఒకరికి సమస్యలు ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు అప్పట్లో ఏంటంటే తల్లిదండ్రులకు జాతకాలు అంటే వాళ్ళు అప్పట్లో పెద్దవాళ్ళు రాసి పెట్టేవాళ్ళు కాదు, కానీ పిల్లల జాతకాన్ని పెట్టి వాళ్ళ పేరెంట్స్ కు తెలుసుకోవచ్చు. సరే ఒకవేళ వాళ్ళకి జాతక చక్రం ఉంది, ఎవరికి సమస్యలు ఉందో వాళ్ళదే పుట్టిన తేదీ, సమయము, ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారు, ఇది 3 వివరాలు అవసరం పడుతుంది. ఈ డీటెయిల్స్ కావాలి. అవును, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే నేమ్ అంటే వాళ్ళు సర్టిఫికేట్ ప్రకారం ఏం నేమ్ యూజ్ చేస్తారు అవి, అంటే జాతక నేమ్ అవసరం లేదు సర్టిఫికేట్ లో, ఎందుకంటే అదిదే మనం కంటిన్యూ ఫాలో అవుతూ ఉంటాం కదా దానివల్ల. సో అది కాకుండా ఏంటంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాలి, ప్లస్ టైమింగ్ అంటే బర్త్ టైం వచ్చి midnight లో ఉండవచ్చు. సో వాళ్ళు అది కరెక్ట్ టైం మెన్షన్ చేయాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారు, ఎందుకంటే దాన్ని పెట్టిదా మనం లగ్నం చూస్తాం. సో ఆ లగ్నం నుంచిదే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో లగ్నం, ఆయుష్ గురించి ఇట్లా 1 by 1 మన స్టెప్ బై స్టెప్ అక్కడ 12 చక్రాల గురించి మనం చూస్తాం కదా, 12 రాశి చక్రంలో ఏ గ్రహాలు ఎలా ఉంది అనేది. సో దాన్ని పెట్టి మనం ఈజీగా వాళ్ళకి దాని అంటే వాళ్ళ జాతక రీతిగా ఏం సమస్యలు వాళ్ళు బాధపడుతున్నారని కనిపెట్టి దానికి తగినట్టుగా రెమెడీ ఇవ్వచ్చు. ఈ డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా ఉంటే దానికి తగ్గట్టుగా మంచి కరెక్ట్ రిజల్ట్ అంటే రెమెడీ అనేది మీరు చెప్పడం జరుగుతుంది అంటారు. 100% చేస్తాం, దీనిలో ఎక్కడ డౌటే లేదు. అలాగే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. హెల్త్ది, జాబ్ విషయమై, లేదంటే కెరియర్ పట్ల, మ్యారేజ్ విషయమై, ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో తనిష్క మ్యామ్ని కలిసి మీ ప్రాబ్లం గురించి మాట్లాడినట్లయితే మ్యామ్ మంచి సొల్యూషన్ అనేది ఇస్తారు. సో మ్యామ్ని కలవాలి అంటే కాంటాక్ట్ చేయాలంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ ని మీరు కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీ ప్రాబ్లమ్ ని షేర్ చేసుకుని సొల్యూషన్ అనేది మీరు తీసుకోవచ్చు.